హలో అండి, నమస్తే అందరికీ. ఈరోజు మనం మేషరాశి యొక్క వివరణ గురించి తెలుసుకుందాం. ఇది ఏంటంటే 2026 యొక్క మేషరాశి ఫలితాలండి. ఇదేంటంటే అశ్విని 1, 2, 3, 4 పాదములు, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదము. ఈ పేరులో మొదటి అక్షరము చు, చే, చో, లా, లీ, లు, లే, లో, ఆ అను అక్షరములలో ఒకటి ఉన్నచో మీది మేషరాశి అవునండి. మేషరాశి యొక్క ఆదాయం ఏంటంటే 11, వ్యయమేమో 5, రాజపూజ్యమేమో 2, అవమానమేమో 4. ఈ రాశి వారికి గురుడు 2026 జూన్ 1 వరకు తృతీయ స్థానమందు లోహమూర్తిగా ధననాశమును కలిగించున్నట్లుగాను, తదుపరి జూన్ 2 నుండి చతుర్థ స్థానమందు అంటే 4వ స్థానం గురుడు రజితమూర్తిగా సౌభాగ్యకరమైన ఫలితములు ఇచ్చును. శని గత సంవత్సరారంభం నుండి వ్యవస్థానమందు లోహమూర్తిగా సంచరించును. రాహుకేతువులు 2026 డిసెంబర్ 5వ తేదీ వరకు వ్యయ షష్ఠ స్థానములందు త్రామమూర్తులుగాను, ఆ తదుపరి డిసెంబర్ 6వ తేదీ నుండి ఏకాదశ పంచమ స్థానములందు తామ్రమూర్తులుగాను సామాన్య ఫలితములను ఇస్తారు. ఉన్నత విద్యాయోగం, ఆకస్మికంగా గృహ వాహనాలను కొనుగోలు చేయడం, పనిచేసే చోట ఒత్తిడి తగ్గి పై అధికారుల అండదండలు, వేతన వృద్ధి, పదోన్నతి కలుగును. సహ ఉద్యోగులు వీరికి అనుకూలంగా ఉంటారు. వ్యవహార జయం. వచ్చరాది నుండి మొదటి 3 నెలలలోపు గురుబలం లేదు. గురుని చతుర్థ స్థాన సంచార కాలం వీరికి శుభప్రదం. గృహ నిర్మాణాదుల వలన లాభం. కుటుంబం, గృహ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. గృహ సౌఖ్యం. తల్లి తరపు ఆస్తిని వృద్ధి చేస్తారు. స్థిరాస్తి వ్యాపారులకు అధిక లాభాలు కలుగుతాయి. ఈ రాశిలోని వైద్యులకు ఉన్నత విద్యలకు ప్రోత్సాహకాలు అందును. ఆయుర్వృద్ధి. మీ శ్రమకు తగిన ప్రతిఫలం. న్యాయస్థానాల్లో కేసులకు వ్యవహార లాభం. మేషరాశి వారికి భాగ్యం. వ్యయోధిపతి గురుడు చతుర్థ కేంద్రమందు సంచారం సానుకూలం. ఆనంద జీవనం. చేసే పనిలో ఉత్సాహంతో ఆత్మవిశ్వాసంతో విజయం పొందుతారు. రియల్ ఎస్టేటు వ్యాపారస్తులకు లాభం. వీరికి నూతన నిర్మాణాలు కలిసి వస్తాయి. వ్యాపారాల నిమిత్తం దూర ప్రయాణాలు. విద్యార్థులకు పోటీ పరీక్షలు అనుకూలంగా ఉంటాయి. శనైశ్వరుని వ్యవస్థాన సంచారం వలన ఒత్తిళ్లను ఎదుర్కొని క్రమశిక్షణతో అన్నింటినీ జయిస్తారు. ఆలోచన మరియు ప్రవర్తనలో చురుకుదనం. ఇతర దేశాలలో ఉద్యోగం. కోరుకున్న ఉద్యోగం. ఎగ్జామ్స్లో మంచి ఫలితాలు. నివాసం మరియు స్థానము సుస్థిరంగా ఉంటాయి. వృత్తి విషయాలలో విదేశీయులతో భాగస్వామ్య సంబంధాలు. నమ్మకమైన వ్యక్తులతో వ్యాపారాలు సాగిస్తారు. జూలై 26 నుండి డిసెంబర్ 11 మధ్య రేవతి, ఉత్తరాభాద్ర నక్షత్రములలో శని వక్ర సంచారం వలన కుటుంబ వ్యాపార నిర్వహణకు ఖర్చులు పెరుగును. ఎగుమతుల వలన నష్టం. మోకాళ్ళు పాదములకు అస్వస్థత. పనులు ఆలస్యం. ఆరోగ్యంలో క్రమేపీ స్వస్థత. కష్టకాలంలో సహనంతో విజయం. వ్యాపార అవసరాల కోసం తమ కంటే తక్కువ స్థాయి వారితో స్నేహంగా ఉంటారు. రాజకీయ పరంగా తగిన స్థానం కోసం ఇతర దేశాల నుండి సంపద కోసం ఎదురు చూస్తారు. విదేశీ మిత్రుల ద్వారా ఆర్థికంగా బలపడతారు. శివారాధన, రుద్రాభిషేకము, ఆంజనేయ ఆరాధన, శ్రీ వెంకటేశ్వరుని పూజ వలన మనోవికాసము, ఆర్థిక పరిపుష్టి. ఏప్రిల్, మే నెలల్లో రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయుట మంచిది. వీరి అదృష్ట సంఖ్య 9. 1 మరియు 9 సంఖ్యలు ఆది, సోమ, గురువారాలతో కలిసిన మరింత శుభప్రదం. చూశారు కదండి, ఇదండి 2026 యొక్క మేషరాశి యొక్క పంచాంగం ఫలితాలండి. అంత బాగానే ఉంది, కానీ కొంచెం ఆరోగ్యం పట్ల మాత్రం జాగ్రత్త తీసుకోండి. అలాగే మిగిలిన రాశులకు కూడా మేము అప్డేట్ చేస్తాము. మీ ఇంట్లో ఎవరైనా సరే నేను చెప్పిన రాశుల వారు ఉంటే వాళ్ళకి కూడాను ఈ న్యూస్ అందించండి. మా ఛానల్ని స్కిప్ చేయకుండా చూడాలి మా వీడియోస్ని. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.